గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. మహారాష్ట్రలోని ఘోర ప్రమాదం జరిగింది. థాణేలో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి 7 కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందంటున్న వైద్యులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి బాధిత కుటుంబాలు. తమిళనాడులో అనుమానాస్పద స్థితిలో 2 పులులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. నీలగిరి జిల్లాలోని ఎమరాల్డ్ డ్యాం సమీపంలో 2 పులులు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్టు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు 20 మంది ఉద్యోగులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సమయస్ఫూర్తి ఓ న్యాయమూర్తి ప్రాణాలను నిలబెట్టింది. సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల తిరుమలగిరి రోడ్డుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో న్యాయమూర్తి సుజాత తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రథమ చికిత్స కోసం ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో వెంటనే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అంబులెన్స్ను తన కాన్వాయ్ మధ్యలో ఉంచి త్వరితగతంగా సూర్యాపేట నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. సకాలంలో న్యాయమూర్తి సుజాతను ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన్ను అరెస్టు చేసిన సిఐడి 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిన్న ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టిన సిఐడి 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, విచారణ నిమిత్తం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి చివరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన వెంటనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సెక్షన్ 144 విధించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయాలని చూస్తున్న విపక్షాల కుట్రలను గులాబీ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు.
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా నిర్వహిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్లో నిర్వహించే వేడుకలో పాల్గొంటారని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించే సంబరాల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని విపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యతా దినోత్సవంపై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం భారత సమైక్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్నారు మంత్రి కేటీఆర్. 1948 సెప్టెంబర్ 17 సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజుని గుర్తు చేశారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తనం చెందిన రోజని తెలిపారు. యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆనాటి చరిత్రతో పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత మేధో సంపత్తితో క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం అదే చైతన్యాన్ని ప్రదర్శించి తెలంగాణ జీవనాడిని కలుషితం చేయాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. ఇక ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో యూరియా కొరత లేదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా, నిల్వల వివరాలను వెల్లడించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా కొరత ఉందంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధికృత డీలర్ల ద్వారా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90,000 మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41,000 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 81,000 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6,000 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఇక ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
సీఎం కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో 9 ఏళ్లలోనే హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో భాగ్యనగర భూములకు అంతర్జాతీయ డిమాండ్ లభిస్తోంది. అంతర్జాతీయ స్థాయి రియల్ నిర్మాణ కంపెనీలు ఇదే మంచి తరుణంగా భావించి భూములను కొనుగోలు చేస్తుండగా రియల్ భవిష్యత్తుకు కలల సౌధంగా అవతరిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 9 ఏళ్లుగా నమోదైన రికార్డులు కోకొల్లలు. ఎల్లలు లేకుండా విస్తరిస్తున్న అభివృద్ధితో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు బంగారు గనులను తలపిస్తున్నాయి. దేశంలోని ఏ మెట్రో నగరానికి కూడా లేనన్ని హంగులు, అనుకూలతలు హైదరాబాద్ సొంతమవడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ప్రధానంగా దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ప్రస్తుతం ఎకరాల విస్తీర్ణంలో భూమి అందుబాటులో ఉన్న నగరంగా హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నది. ఈ నేపథ్యంలో దేశీయ రియల్ నిర్మాణ రంగంలో హైదరాబాద్ మార్కెట్ హాట్ కేకుల్లా మారింది. సమీప భవిష్యత్తులోనే మహానగర పరిధిలోని రియల్ మార్కెట్లోనూ చదరపు అడుగుల్లోనే భూ లావాదేవీలు జరగడం తప్ప ఎకరాల్లో దొరకడం కష్టమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు రేపటి హైదరాబాద్ ముఖ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి రియల్ నిర్మాణ కంపెనీలు ఇదే మంచి తరుణంగా భావించి ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నాయి. ఏ వ్యాపార సంస్థ అయినా ₹1 వెచ్చిస్తుందంటే దానికి ₹100 ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. ఇది వ్యాపార సూత్రం. మరి హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కోసం వేలం ప్రక్రియల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ స్థాయిలో పోటీ పడుతున్నాయంటే భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశంలో ఏ మెట్రో నగరాల్లోనూ ఇంత భారీ స్థాయిలో భూముల లభ్యత అనేది లేదు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఏ నగరాన్ని తీసుకున్నా కంపెనీలకు చదరపు అడుగుల రూపంలో మాత్రమే భూమి లభ్యత ఉన్నది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఎకరాల్లో భూములు లభిస్తూ ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్ చుట్టూ దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. దీంతో ఎల్లలు లేకుండా దూసుకుపోతున్న విస్తరణతో హైదరాబాద్ లో భూములకు భారీ డిమాండ్ వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ కు సుమారు 10 కిలోమీటర్ల చుట్టూ చదరపు అడుగుల రూపంలోనే భూముల బదలాయింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనతి కాలంలోనే ఈ పరిస్థితి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో జరిగే భూ లావాదేవీలకు సంబంధించి ఖచ్చితమైన డిమాండ్ అంకెల్లో బయటికి రాదనేది బహిరంగ రహస్యం. కానీ గత కొంతకాలంగా హెచ్ఎండిఏ ఎకరాలు, చదరపు గజాల్లోని భూములకు నిర్వహిస్తున్న వేలం ప్రక్రియల్లో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల డిమాండ్ ఏ స్థాయికి పెరిగిందనేందుకు అద్దం పడుతున్నది. ఆగస్టు నెలలో కేవలం వారం వ్యవధిలో హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలంలో 7,000 కోట్లకు పైగా ఆదాయం రావడం రికార్డ్. దేశ చరిత్రలోనే భూముల వేలం ద్వారా ఒకే రోజు ప్రభుత్వానికి 3,800 కోట్లకు పైగా ఆదాయం రావడం అనేది ఇదే తొలిసారి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నగరంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కోసం ప్రభుత్వం వెచ్చించిన ప్రతి పైసా ఖర్చు కాదు. వివిధ రంగాల అభ్యున్నతి కోసం వెచ్చించే పెట్టుబడి అనేది అక్షరాలా నిజమని మరోసారి రుజువైంది. కోకాపేటలో 43 ఎకరాలకు నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరా ధర 100 కోట్లతో 3.06 ఎకరాల విస్తీర్ణమున్న ఒక బిట్ ను ప్రముఖ సంస్థ దక్కించుకోవడం రికార్డ్. కనిష్టంగా ఎకరా 67.25 కోట్లు పలకడం అంటే భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొకీలా, షాబాద్ లో చదరపు గజాల్లో నిర్వహించిన భూముల్లోనూ 300 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు నిర్దేశిత ధర కంటే 7-8 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయాయి. బుద్వేల్లోని 100.01 ఎకరాలకు నిర్వహించిన వేలంలోనూ గరిష్టంగా ఎకరాకు 41.25 కోట్లు, కనిష్ట ధర ఎకరాకు 33.25 కోట్లు పలికింది.
ఇలా వేలంలో 100.01 ఎకరాలకు ఏకంగా 3,625.73 కోట్లు ఒకే రోజు రావడం ఇప్పటి వరకు ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేదని రియల్ నిపుణులు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కరువు నేలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీయనుంది. ఏండ్లుగా సాగునీటి గోస అనుభవిస్తున్న పాలమూరు గడ్డపై ఏడాది పొడవునా జలనిధి కనిపించనుంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం 10 ఏళ్లలోనే నీటి నిల్వ సామర్థ్యం 10 పెరుగుతుండడం విశేషం. వర్షాలు కురిసే 60 నుంచి 70 రోజుల కాలంలోనే వరద నీటిని ఒడిసి పట్టాలి. వాటితోని సాగునీటి అవసరాలు తీర్చుకోవాలి. ఇందుకోసం భారీ ప్రాజెక్టులు కట్టాలి. కానీ తెలంగాణలో ఉమ్మడి పాలనలో సమైక్య పాలకుల కుట్రలతో ఒక్క భారీ తరహా ప్రాజెక్టు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. కృష్ణా బేసిన్లో పరిస్థితి అయితే మరీ దయనీయం. వరద, ఆ వెంటే నీటి కరువు ఫలితంగా ఉమ్మడి పాలమూరు వలసబాట పట్టింది. సమైక్య పాలనలో అరిగోసలు అనుభవించింది. సీఎం కేసీఆర్ విజన్తో ఆ పరిస్థితికి ఇప్పుడు కాలం చెల్లనుంది. సీఎం కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కరువు నేలకు కృష్ణమ్మ బెరబెరా నడిచి రానుంది. ఏండుగా సాగునీటి గోస అనుభవిస్తున్న పాలమూరు గడ్డపై ఏడాది పొడవునా జలనిధి కనిపించనుంది. సమైక్య పాలకులు 11 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేసిన ఒకే ఒక్క ప్రాజెక్టు జూరాల. ఇందులో నిల్వ ఉండే నీటి సామర్థ్యం కేవలం 7 టీఎంసీలే. స్వరాష్ట్రంలో ఈ నీటి నిల్వ సామర్థ్యం PRSI పథకంతో ఏకంగా 67.94 టీఎంసీలకు పెరగనుంది. ముఖ్యమంత్రి సంకల్పంతో కేవలం 10 ఏళ్లలోనే నీటి నిల్వ సామర్థ్యం 10 పెరుగుతుండడం విశేషం. ఒక ప్రాజెక్టు మనుగడ సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలక భూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90% పైగా వరద నైరుతి ఋతుపవనాల వల్లే ఉంటుంది. ఆ వర్షపాతం కూడా 4 నెలలు సమంగా ఉండదు. తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదుల పరివాహక ప్రాంతమంతా దాదాపు వర్షపాతంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కో ఏడాది చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి కరువు నెలకొనే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో భారీగా వర్షాలు పడిన సంవత్సరాల్లో కూడా వర్షపాతం సమంగా ఉండక మధ్యలో 2-3 వారాలు, ఒక్కోసారి నెలన్నరకు పైగా ఒక్క వర్షపు చుక్క కూడా రాలని పొడి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఈ సంవత్సరమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో సాగు, తాగునీటి రైతులు, ప్రజలు అల్లాడిపోకుండా ఉండాలంటే వరదను ఒడిచిపట్టడమే ఏకైక మార్గం. అందుకే జాతీయ జలవనరుల అభివృద్ధి కమిషన్ వర్షాకాలంలో పడే నీటిని మిగిలిన సమయాల్లో వినియోగించుకునేందుకు రిజర్వాయర్లు, ట్యాంకుల నిర్మాణం ద్వారా నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని గతంలోనే సూచించింది. నిల్వ ఉంటే వర్షాభావ సంవత్సరాల్లో నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. స్టోరేజీల ఆవశ్యకతను బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా తమ రిపోర్టుల్లో నొక్కి చెప్పాయి. బచావత్ 75% డిపెండబిలిటీ నీళ్లంటే 4 ఏళ్లలో 3 సంవత్సరాలు నమ్మకంగా వచ్చేవి మాత్రమే. కాబట్టి నీళ్లు నిల్వ ఉంచుకునే రిజర్వాయర్లు ఉన్నట్లయితే 4 ఏళ్లు నీళ్లు వాడుకునే వెసులుబాటు ఈ నిల్వ సామర్థ్యం వల్ల కలుగుతుందని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన కారణాన ఉమ్మడి పాలకుల వివక్ష మూలాన కోల్పోయిన నీళ్లను ఒడిచిపట్టేందుకు సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రాజెక్టులో రీడిజైనింగ్ చేపట్టారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సాధ్యమైనంత మేర నీటిని అందించేలా ప్రణాళికలను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీ రిజర్వాయర్లను నిర్మించారు. మొత్తంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని 147 టీఎంసీలకు పెంచారు. అదే విధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ అనుసరించడం విశేషం. ఈ ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్లను నిర్మించారు. కృష్ణా బేసిన్లో చాలా వరకు అన్ని లిఫ్ట్ స్కీమ్లు కావడంతో నీటి నిల్వ ఎక్కువగా ఉంచుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది. పంపులు, మోటార్లు ఏదైనా కారణం వల్ల కొన్ని రోజులు నడవకుంటే ఆ నీటిపైనే ఆధారపడ్డ రైతులకు విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా కావాల్సినంత నీటి నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద లిఫ్ట్ స్కీమ్లు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. కాబట్టి రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆ దిశలోనే సీఎం కేసీఆర్ స్వయంగా అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారు. రైతులకు ఎక్కువ నీటిని అందించేందుకు సాధ్యమైనంత నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతూ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్లో జూరాల ప్రాజెక్టులో మొత్తం తెలంగాణ నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు కాగా
ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే 67.97 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరుగుతుండడం విశేషం. ఇవి కాకుండా ఇప్పటికే చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతోనూ కృష్ణా బేసిన్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర వంచనకు గురైంది. నాటి పాలకులు ఏపీలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నారే తప్ప తెలంగాణ భూభాగంలో ఎక్కడా నీటి నిల్వను పట్టించుకోలేదు. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు చేపట్టినా కూడా వాటిలో నీటి నిల్వకు భారీ రిజర్వాయర్లను ప్రతిపాదించలేదు. ఉమ్మడి ఏపీలో మేజర్, మీడియం ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం మొత్తంగా 1232 టీఎంసీలు ఉంటే అందులో ఏపీలో 827 టీఎంసీలు, తెలంగాణలో 302 టీఎంసీలు మాత్రమే కావడం వివక్షకు నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా తెలంగాణలోనే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని సీమాంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకు కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టే ప్రత్యక్ష ఉదాహరణ. జూరాల ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు 17.84 టీఎంసీలు. దాని కింద ప్రతిపాదించిన ఆయకట్టు 1,00,000 ఎకరాలు. రిజర్వాయర్లో గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. కానీ 6.8 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. నికరంగా ప్రాజెక్టు కింద కనీసం 70,000 ఎకరాలకు, అది ఒక పంటకు కూడా నీరందని దుస్థితి నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 16న తలపెట్టిన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేస్తామని చెబుతున్నారు. స్వరాష్ట్రంలో పాలమూరు రూపురేఖలు పూర్తిగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. 16 తారీఖు రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకం తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాడు. ఆ సందర్భంగా మేము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులము స్వచ్ఛందంగా ఆ యొక్క బహిరంగ సభకు, ఆ యొక్క ప్రారంభోత్సవానికి మేము పోవాలని ఇక్కడ రైతులం అనుకుంటున్నాం. ఖచ్చితంగా పోయి తీరుతాం. ఆ సభను విజయవంతం చేస్తాం. గత ప్రభుత్వంలో నీళ్లు లేక రైతులు ఎంతో మంది విదేశాలకు, వేరే బొంబాయికి, మహారాష్ట్రకు, వేరే రాష్ట్రాలకు వలసపోయి రైతులు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ఈ 9 ఏళ్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు ఇక్కడ సస్యశ్యామలంగా నీళ్లు అయినాయి. మళ్లీ దానికి తోడుగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఈ యొక్క 14-15 తాలూకాలకు సస్యశ్యామలంగా నీరు రాబోతుంది. ఈ యొక్కటి ప్రారంభం చేస్తున్నందుకు మేము వారికి ప్రత్యేకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 16 తారీఖున జరుగుతున్నటువంటి కేసీఆర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వస్తున్నటువంటి సందర్భంగా మా పెదకొత్తపల్లి గ్రామ ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన తెలంగాణ ప్రజల బ్రతుకులు మన జాతీయ స్థాయిలోని రూపురేఖలు మారిపోయినాయి. మన వలస ప్రాంతంగా ఉండేది మన మహబూబ్ నగర్. ఈరోజు మన మహబూబ్ నగర్కు, ఉమ్మడి మహబూబ్ నగర్కి వలసగా వేరే ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి కూలీలుగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మన ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగిందనేది మన ముందే కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తాం. దయచేసి కేసీఆర్ కి ధన్యవాదాలు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆ సార్ వచ్చేస్తున్నాడు కాబట్టి ఆ సార్కు మేము అందరం ఆయన కృతజ్ఞతలు చెప్తాం. సస్యశ్యామలంగా మాకు నీళ్లు తెప్పించుడు ఆ సారు. మాకు ఇప్పుడు మంచిగా మూడు పంటలు వంతుంటాయి. తల్లులు, పిల్లలు, అన్నలు, చెల్లెళ్ళు అందరు ఇక్కడనే ఉండి ఇక్కడనే పంటలు పండించుకుంటున్నారు. అక్కడ వలసపోయే కథలు మారిపోయినాయి. ఆ సార్ను మేము ఎప్పుడు మర్చిపోమని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు మంచి పథకాలు అన్ని, ఏ పథకం తీసుకున్నా పేద రైతుల కోసం అనుకో, నిరుద్యోగులకు అనుకో, అందరికి కూడా ఇంప్లిమెంట్ అనేది చాలా చాయచకంగా పోతుండే. పబ్లిక్ లకు ఆయన ఒక ఘనతగా నిలిచిపోతాడు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ఆయన విజయం సాధిస్తాడు, రణపేరు మోగిస్తాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాలలో కూడా చాలా ముందులో ఉంది. పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలస వెళ్ళినటువంటి ప్రాంతం. అలాంటి వలస ప్రాంతానికి చాలా వన్నెలు, సొగపులు అద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి అనేది ఒక సుదీర్ఘమైనటువంటి కళ ఉండే. ఆ కళను ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం. వ్యవసాయదారులందరూ కూడా సంవత్సరానికి 3 కార్లు 4 కార్లు పంటలు కూడా పండించుకునేటువంటి స్థితికి ఎదిగినారంటే కేవలం అది యొక్క గవర్నమెంట్ యొక్క పుణ్యం మాత్రమే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి
వాళ్ళు ప్రతిపక్షాలంతా కూడా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 16 తారీఖు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చి నార్లాపూర్ రిజర్వాయర్ యొక్క దాన్ని కెనాల్ను ఓపెన్ చేస్తున్నాడు. దానికి పెద్ద సంఖ్యలో అందరూ కూడా అభిమానులంతా వ్యవసాయదారులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి సభను విజయవంతంగా సక్సెస్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సల్వాకు ప్రధాని మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్ను ఆయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. పలు కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సు ముగిసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్థనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. వసుదైక కుటుంబానికి రోడ్ మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నా అని మోదీ తన ముగింపు ఉపన్యాసంలో తెలిపారు. G20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందజేశారు. సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్షించేందుకు ఈ ఏడాది నవంబర్ మాసాంతంలో వర్చువల్ భేటీ జరగాలని మోదీ ప్రతిపాదించారు. इस डिक्लेरेशन को एडॉप्ट करने की घोषणा करता हूं. అటు సదస్సులో ముందుకొచ్చిన సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యుడిగా G20 స్వాగతించింది. అంతకుముందు G20 సదస్సు 2వ రోజు పలు దేశాధినేతలు, ప్రతినిధులు రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర నేతలు రాజ్ఘాట్కు వెళ్లి గాంధీ స్మారకం వద్ద కాసేపు మౌనం పాటించారు. ఢిల్లీలోని G20 సదస్సు జరిగే ప్రాంగణం భారత మండపంలో మొత్తం వర్షపు నీటితో మునిగిపోయింది. 2 రోజుల సమావేశాల కోసం 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం కనీసం సరియైన ఏర్పాట్లు చేయలేకపోయింది. పలు దేశాధినేతలు, అధికారులు ఉండే ప్లేస్ నీటిలో మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనీసం G20 వంటి సమావేశాలకు సరియైన ఏర్పాట్లు చేయలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డ్రోన్ దాడులతో సుడాన్ రాజధాని ఖార్తూమ్ వణికిపోయింది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ను లక్ష్యంగా చేసుకుని సుడాన్ సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 45 మంది మృతి చెందగా మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతకాలంగా 2 వర్గాల మధ్య పోరులో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్యసమితి. ఈ పోరులో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు. మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో 2,000 మందికి పైగా మృతి చెందారు. మరో 2,000కు పైగా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. శుక్రవారం సెంట్రల్ మొరాకోలో మరాష్కేషు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. 6 దశాబ్దాల తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి మొరాకోకు సహాయం సహకారాలు వెలువెత్తుతున్నాయి. Heavy bulletin updates. Keep watching T News.